హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటను యాక్టివేట్ చేసుకోగలరు. టేస్టీగా పెసరట్టు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం పెసలు తీసుకొని అందులో కొంచెం బియ్యం పోసుకొని ఉదయాన్నే నానబెట్టుకోవాలి. చూడండి, రెండు కలిపి నానబెట్టింది ఎలా ఉంటుందో. బియ్యము మరియు పెసలు, మన పెసరట్టుకు కావాల్సిన పెసలుని బియ్యం ఇలా ఉదయాన్నే నానబెట్టుకోండి. దాంట్లోకి ఒక 3 పచ్చిమిరకాయలు, కొంచెం అల్లం ముక్క, కొంచెం కల్లుప్పు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. వాటిని ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని నానబెట్టిన పెసలు, ఈ మిశ్రమం, ఈ పచ్చిమిరకాయలు, అల్లం, ఉప్పు కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా అయ్యేదాకా అది అలా కలుపుకొని మొత్తం మనం ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ప్యానం పెట్టుకొని దానిపైన కొంచెం నూనె పోసి వీటెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని ఇలాగా దోశలాగా ఇలా రౌండ్గా వేసుకోవాలి. చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో. దాని మీద మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. చూడండి, అలా మొత్తం వరకు వేసుకోవాలి. మన ఇష్టం, మనం ఎన్ని కావాలో దాన్ని వేసుకోవచ్చు. ఉల్లిపాయ మన ఇష్టం. దానిపైన కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర మన ఇష్టం, మనం కొంచెం ఎక్కువన్నా వేసుకోవచ్చు, చాలా మంచిది ఆరోగ్యానికి. దానిపైన కొంచెం నూనె వేసుకోవాలి, చుట్టూరుని పైన మనకి తిప్పినప్పుడు కింద మాడిపోకుండా ఉండడానికి. ఆ ఉల్లిపాయ ముక్కల్ని అలా ప్రెస్ చేయాలి, కొంచెం అట్టుకి అతుక్కుని ఉంటాయి అలా చేయడం వల్ల. దానిపైన ఒక మూత పెట్టుకోవాలి. మళ్ళీ మూత తీసి అట్టుని అలాగ మనం రెండో వైపుకి తిప్పుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకుంటే మొత్తం ఉడుకుతుంది, ఉల్లిపాయ ముక్కలు కూడా బాగుంటాయి. మూత తీసి అలాగా చూడండి, ఇంకా అట్టు రెడీ అయింది. దాన్ని మజ్జిగ మడత పెట్టుకొని ఒక ప్లేట్లో తీసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోసారి ఇంకో అట్టు చూద్దాము. ఒక గరిటెడు పిండి తీసుకొని దాన్ని రౌండ్గా పెనం మీద వేసుకోవాలి. రెండోసారి ఎందుకు చూపిస్తున్నానంటే ఇంకొంచెం తెలుస్తుందని చెప్పి రెండోసారి చూపించడం జరుగుతుంది. మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం నూనె వేసుకోవాలి. చుట్టూరు వేసుకోవాలి, అంటే కిందకి వెళ్తుంది ఆ నూనె. చుట్టూరు వేయడం వల్ల అయితే మనం తిప్పుకుండేటప్పుడు కింద మాడకుండా ఉంటుంది. అలా ఉల్లిపాయ ముక్కలను ప్రెస్ చేసుకోవాలి, కొంచెం దానికి అతుక్కుంటే ఊడిపోకుండా ఉంటాయి, అందుకని ప్రెస్ చేసుకోవాలి. మూత పెట్టడం అనేది ఉల్లిపాయ ముక్కలు ఉడుకుతాయి. చూడండి, అలాగా అట్టును ఒకసారి తిప్పుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం కాలనివ్వాలి. చూడండి, అట్టు రెడీ అయింది. మజ్జిగ మడత పెట్టుకొని మనం ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. టేస్టీగా మనకు పెసరట్టు రెడీ అయిపోయింది. వేడివేడిగా తింటే బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో మీకు పెసరట్టు ఉప్మా కూడా చూపించడం జరుగుతుంది. చూడండి, ఇలాగ మనం సర్వ్ చేసుకోవచ్చు నీట్గా. హై ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.